న్యూస్ 81కు స్వాగతం. కొనసాగుతున్న ఇంటింటా శ్రీ లలితా సహస్రనామ పారాయణం. జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా గత 15 ఏళ్లుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఈనాడు 28వ రోజు శ్రీనిధి చైతన్య విద్యాసంస్థల అధినేత ముసిపట్ల రాజేందర్ మేఘమాల గార్ల విద్యాసంస్థల ఆవరణలో ఎంతో వైభవంగా సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం పేర్కొన్నారు. కార్యక్రమంలో సౌండ్ మాస్టర్ యశోద మురళీకృష్ణ, సౌండ్ సిస్టంకు అనుగుణంగా వాయిద్య కళాకారుడు సందీప్ రావు తన ప్యాడ్పై సప్త స్వరాలు పలికిస్తున్నారు. ప్రముఖ గాయకులు బల్లమూడి రాంప్రసాద్ శర్మ, బొంతపల్లి వినోద్, కిష్టంపేట రమేష్ రెడ్డి, గుడికందుల శ్రీనివాస్, గౌరీ శ్రీనివాస్ తమ మధుర గానంతో పరిసరాలు మారుమ్రోగిస్తున్నారు. మహిళా గాయకులు కొత్తపల్లి తనూజ నాగభూషణం, రాచకొండ రజిత గంగాధర్, తౌటు శ్రీదేవి రామచంద్రం, అనంతుల రజనీలవ్ కుమార్, కొత్తపల్లి భవానీ శ్రీనివాస్, ఊటూరి రామ అశోక్, అనంతుల విజయ రామకిషన్లు చక్కగా ప్రతిరోజు తమదైన శైలిలో చక్కని ఉచ్చారణలతో లలితా సహస్ర పారాయణం చేస్తూ వినసొంపైన భజనలు చేస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తెగ్గుల విశ్వశర్మ హాజరై ప్రత్యేక పూజలు జరిపి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈటి కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమ నిర్వాహకులు గుడికందుల శ్రీనివాస్, భువనగిరి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, ఆలయ కార్యవర్గ సభ్యులు, భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయ భవానీ
Thank you.
సర్వసుందరం శ్రీ సాయి మందిరం సకల సర్వసుందరం చిదానాంబరం చేయున్న కపిని చిదానాంబరం మాలే వజ్ర కిరీటం నీ తల చోటు మాలే వజ్ర కిరీటం
చైతన్య శక్తి లాగా అటువంటి చైతన్య శక్తికి శిరస వందనాన్ని సమర్పణ చేస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా 2 నిమిషాలే మాట్లాడమన్నారు, నిమిషంన్నరనే మాట్లాడతాం. ఎందుకంటే మీకు అందరూ 6 గంటల నుంచి ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు అయ్యగారు వచ్చి ఏదో గంట సేపు అమ్మవారి గురించి చెప్తే వినే ఓపిక మీకు లేదు, చెప్పించుకునే ఓపిక కూడా ఆమెకు లేదు. ఎందుకంటే 30 రోజుల నుంచి ఊరంతా తిరిగి అలసి సొలసిపోయింది. నిజంగా ఆమెకు అలసట ఉంటుందా అంటే ఆమె అలసిపోతే ఇంకేముండదు ప్రపంచం. మరి అటువంటి జగన్మాత ఎట్లా ఉద్భవించింది అనేది మీకు అందరికీ తెలిసిందే, రోజు కీర్తించేది. లలిత సహస్రనామంలో ఒక గొప్పతనం ఏమిటంటే మనం ఏ లైన్ అయినా చూడండి, అక్షరాలు ఎన్ని ఉంటాయి? ఎప్పుడైనా లెక్క పెడితే 16 ఉంటాయి. ఆ 16 అక్షరాలు సాక్షాత్తు జగన్మాత ఉండేటువంటి మహాషోడశి మంత్రాధిష్టాన దేవత. చదువుతున్నాం అనేది ఒక భయం ఉంటుంది కొంతమంది. ఇప్పుడు ఈ పిల్లలందరూ కొత్త గనక మీరంటే దానిలో పంట పండిపోయారు. ఈ పిల్లలకు మీరు అభాంజనేయ స్వామి వాళ్ళు పాపం జాగ్రత్తగా ఒక్కొక్క నామం మీరు చదివినా కొద్ది ఒక్కొక్క లైన్ వెతుక్కుంటాం మాలాంటి వాళ్ళం. అవి కరెక్ట్ చదువుతున్నామా తప్పు చదువుతున్నామా? దాంట్లో ఒక 8వ అక్షరం ఒక్కటి మనం పరీక్ష చేస్తే దానికి దీర్ఘం ఉందా లేదా, ఒత్తుందా లేదా, మిగతా నామం అంతా అమ్మవారే తీసుకుని వెళ్తుంది. అటువంటి నామంలో ఉండే ప్రతి అక్షరం ఒక మంత్రం. లలితా సహస్రనామానికి గొప్పగా దాంట్లో ఉండేది అమ్మవారి యొక్క లీల ఉంటుంది, అమ్మవారి యొక్క తత్వం ఉంటుంది, అమ్మవారు ఎట్లా ఆవిర్భవించిందో ఉంటుంది. అమ్మవారు దేనికోసం ఆవిర్భవించింది అంటే మొదటినే చెప్పుకుంటాం, దేవకార్య సముద్యత. దేవతల కార్యమాత అవతరించే అవసరం లేదు, ఆమె లీల చేస్తే చాలు. మరి దేవతలకే కష్టాలు వస్తే మరి మనకు కష్టాలు ఎట్లానయ్యా? దేవతలకు కష్టం రావాల్సిన అవసరం ఏముంది అంటే దేవతలకు కూడా వాళ్ళ శక్తులు వచ్చిన తర్వాత వాళ్ళ పుణ్యం ఎట్లాగైతే క్షీణించిపోతుందో, దేవతలంటే ఎవరో కాదు అన్నటువంటి మనుషులే ఒక్కొక్క యజ్ఞాన్ని 100 సార్లు 1000 సార్లు చేస్తే వాళ్ళకు వచ్చే పదవినే దైవత్వం అంటారు. మంచి గుణాన్ని పెంపొందించేది దైవత్వం, రాక్షస గుణాన్ని పెంపొందించేది రాక్షసత్వం. అయితే మరి అమ్మవారు ఎందుకు ఉద్భవించింది? దేవకార్య సముద్యత. దేవతలందరూ ఆమెను వెళ్ళి ప్రార్థన చేస్తే రూపాన్ని పొందాలి అని ఆమె అనుకున్న రూపం పొందడం కోసం మనను ఎట్లాగైతే పరీక్ష చేస్తాడు భగవంతుడు. మనం అనుకుంటాము 20 ఏకాదశులు 20 ఏళ్ల నుంచి ఉంటున్నామంటే మాకు దేవుడు కనిపించట్లేదు, వినాయకుడి ముఖం ఒక్కసారి కూడా మాకు కనిపించట్లేదని. మనం కోరుకున్నది మన కోసమే, భగవంతుని కోసం మనం ఇచ్చింది ఏమీ లేదు. ఆమె ఇచ్చినటువంటి 2 పుష్పాలు ఇస్తే దానిలో ఒకటి మంచిదేదో నెత్తిలో పెట్టుకుంటాము, కొంచెం ఏదో ఖరాబ్ అయిపోతుంది రేపటికంటే దేవుడికి సమర్పిస్తాం. అది కూడా అటువంటి తత్వాన్ని ఇచ్చి మనం ఏం చేస్తుందంటే దాంట్లో కూడా ఆనందాన్ని పొందుతుందట అమ్మవారు. వాసిని అర్చన ప్రియ, ఆమెను అర్చించాలంటే అర్చించే వాళ్ళు ఆమెలాగా మారితే తప్ప ఆమెను అర్చించే అవకాశం మనకు. అయినా మనం ఎదురు పెట్టుకున్నాము ఏమి అన్నారు. అటువంటి జగన్మాత మీ అందరిలో చైతన్య శక్తి లాగా ఇప్పుడు ఈనాడు ఇక్కడ ఒక పరంపరగా కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి లలితా సహస్రం 16 సంవత్సరాలు, అందుకే 16 అక్షరాల గురించి ఇవాళ చెప్పి అన్ని మంత్రాల కన్నా గొప్ప మంత్రం మహాత్రిపుర సుందరి మంత్రం, మహాషోడశి మంత్రం అని ఉంటుంది. అటువంటి 16 అక్షరాలు ప్రతి లైన్లో కూర్చినారు. ఆ 16 అక్షరాలు ఎవరు నిత్యం జపిస్తారో లలితా నామాన్ని వాళ్ళకి ఏం పోతాయి అంటే ముందైతే పోయేది కష్టాలన్నీ తీరిపోతాయి. నిజంగా మేము చదివితే కష్టాలు వస్తున్నాయి అని అంటారు. కష్టాలు వస్తున్నాయి అంటే మనకు లెక్క, మనం సుఖాన్ని అనుభవిస్తున్నాము అంటే మన పుణ్యం పోతుంది అనుకున్నట్టు లెక్క. కనుక అటువంటి నామాన్ని దేవతలంతా వెళ్ళి ప్రార్థన చేస్తారు. చేస్తే అసలు అమ్మవారు ఉద్భవించడానికి ప్రధానమైన కారణం, ఎందుకంటే మనం ఎన్ని పురాణాలు విన్నా దాంట్లో రాక్షసులు పుట్టేదాకా మనకు ఉత్సాహం ఉండదు. ఎందుకంటే రాక్షసులు పుట్టిన తర్వాతనే అమ్మవారు ఏదో ఒక లీలలో ఏదో అమ్మవారు అయ్యగారు ఎవరో లీల చూపిస్తే తప్ప దానిలో ఉండే ఆనందాన్ని మనం వెతుక్కుంటాం. అమ్మవారు ప్రసన్నమయ్య. అసలు అమ్మవారు పుట్టడానికి ప్రధానమైన కారణం అందరికీ తెలుసు. ఎవరిని ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ఒక్కొక్క రాక్షసుని సంహారం చేస్తుంది.
మహిషాసురుడిని సంహారం చేయాలంటే ఏ అవతారం ఎత్తింది అమ్మవారు? ఏ అమ్మవారు ఎత్తింది? మహిషాసురుడిని సంహరించింది అమ్మవారు ఎవరు? కాదు, మహాలక్ష్మి అమ్మవారు 16 భుజాలతో సాక్షాత్తు జగన్మాతగా ఆవిర్భవించింది. మరి ఒక్కొక్క అట్లాగే దుర్గమాసురుడు అనేటువంటి చేయడానికి దుర్గగా అవతరించింది. లలిత అమ్మవారిగా ఉద్భవించడానికి ప్రధానమైన కారణమైన రాక్షసుడు ఎవరు? భండాసురుడు. లలితానామంలోనే ఉంటుంది. అటువంటి భండాసురుడు, అసలు భండాసురుడు ఎవడు, ఎట్లా పుట్టినాడు వాడు అంటే అదంతా మీకు తెలిసింది. శివపురాణంలో మనంతా విన్నది. 3వ కళ్ళ నుంచి సాక్షాత్తు మన్మథుడి భస్మం అయిపోతే ఒక రాశి కుప్పలాగా ఉంటే దేవతా గణాల్లో ఉండేటువంటి ఒక గణానికి అధ్యక్షుడైన ఒక ఆయన వచ్చి ఏదో మన ఇంట్లో పిండి ముద్ద చేస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక పిండి ముద్దనిస్తే దాన్ని ఆకారం తీసినట్టుగా ఈ గణాధ్యక్షుడు ఏం చేసినాడు? ఒక బొమ్మను తయారు చేసినాడు, ప్రాణం వచ్చినాడు, దీనికి ఒక మంత్రాన్ని ఉపదేశం చేసినాడు, చేస్తే నీకు ఇంకా దివ్య శక్తి కలుగుతుంది అన్నాడు. అలాగనే వాడు తపస్సు చేసినాడు. వాడు ఎట్లా తపస్సు చేస్తే దేవతల యొక్క శక్తి అట్లా నిర్వీర్యం అయిపోతుంది. బలహీనం అయిపోయినారు దేవతలంతా. వీడి బలం కాస్త పెరిగిపోయింది. వీడికి ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచన సత్యలోకంలోంచి చూస్తున్నాడు. సృష్టించింది మొత్తం లోకాలన్నీ నేనైతే నాకు తెలియకుండానే వీడెవడ సృష్టి చేసినాడు, వీడెవడగా అని చూసేసరికి ఆ బొమ్మను చూడగానే వీడికి బ్రహ్మదేవుడికి ఏమనిపించిందంటే చీ చీ అనిపించింది. దాని సంస్కృతంలో బండ బండ అంటారు. ఈ బండ కాస్త బండాసురుడిగా మారిపోయాడు. తత్వం చీచి అంటే దేని అనుకుంటాం? అసహించే పదార్థం ఏదో దాన్ని చీ అంటాం మనం. అంటే ఆ భస్మంలో ఉన్నటువంటి రాక్షస తత్వం అంతా ఒక ప్రాణం వస్తే ఎట్లాగైతే ఒక రాక్షసుడిగా అవతరించినాడో రాక్షసుల బలం పెరిగిపోయింది. తారకాసురుడితో పాటు వీడు కూడా ఉన్నాడు. అయిపోయిందమ్మా 2 నిమిషాలు. ఈ దేవతల శక్తి సరిపోయింది. సరిపోకపోతే ఎవరిని ప్రార్థన చేయాలి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అంతేకాదు బలమే ఇచ్చింది దేవతల కంటే యుద్ధం యదా యదా బాధ దాచరి తదా తదా వదీర్యాహం కరిష్యామి అని సంక్షయం అని ప్రతిజ్ఞ చేసింది జగన్మాత. ఎప్పుడెప్పుడు దేవతలకు కష్టం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు సాధు సంతులకు కష్టం కలుగుతుందో ఆ కష్టాన్ని తొలగించడానికి నేను ఒక అవతారాన్ని ఎత్తుతానని ప్రతిజ్ఞ చేసిన జగన్మాత ఈ బండాసురుని యొక్క సంహారం కోసం దేవతలంతా ప్రార్థన చేస్తే ఎవరిని? ఆమె ఉండేది ఇన్ని బ్రహ్మాండాలకి ఆవల ఉంటుంది ఆవిడ. ఈ బ్రహ్మాండాల బండాసురుని వరం ఏమిటి? పెద్ద తపస్సు చేసినాడు. ఈ బ్రహ్మాండాలలో ఉండే ఏ శక్తి కూడా నన్ను సంహరించకూడదు. మరి ఎవరు సంహరించాలంటే ఈ బ్రహ్మాండాలకు అతీతమైన శక్తి ఏదుందో ఆ శక్తి ఉద్భవిస్తే తప్ప ఈ బండాసురుడి సంహారం జరగదు. కనుక దేవతలు ఎవరిని ప్రార్థన చేయాలి? అందరి దగ్గరికి వెళ్ళినారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినారు. చివరికి దేవతలు అయ్యా నువ్వే కదా. దేవతలలో కూడా ఒక గొప్పతనం ఏమిటంటే శివుడు భోలాశంకరుడు. ఎంత ప్రార్థన చేస్తే ఏ వరం ఇవ్వమంటే ఆ వరం ఏమి ఆలోచన. కానీ ఇక్కడ కూడా పెడుతుండవచ్చు. సంవత్సరంలో ఒకరోజు మాత్రం ఒక అమ్మని ఇక్కడ కూర్చోబెడుతున్నాము. ఆ అమ్మనే మనందరినీ తన చల్లని చూపులు కడగంటి చూపు చూస్తే చాలు అమ్మవారి యొక్క వైభవం మన పైన పడితే చాలు అమృతం కురిపిస్తుంది. కనుక అటువంటి లలితామాత యొక్క ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు చెప్తారు. అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీపాద జడానాం చైతన్య స్తవక మకరంద శృతి చెరి ఉండేది దేవతా శక్తి జగన్మాతనే. మనం కూర్చున్న కుర్చీలో ఉండే శక్తి జగన్మాతనే. దానికి శక్తి కనుక లేకపోతే మనం కూర్చోగానే అది పడిపోతుంది. దానిలో ఉండేది చైతన్య శక్తి ఎట్లా ఉంటుందంటే ఒక మీటర్లో నుంచి వచ్చినటువంటి శక్తి ప్రవాహము ఏ విధంగా అయితే మారి దీనికి ఎన్నెన్ని రూపాలు ఉన్నాయో. లైట్ వెలిగితే దాన్ని బల్బ్ అంటున్నాం, ఫ్యాన్ తిరిగితే ఫ్యాన్ అంటున్నాం, మైక్ మాట్లాడితే మైక్ అంటున్నాం. దానిలో ప్రవహించేది ఒకటే విద్యుత్. అటువంటి శక్తే సర్వంటి కలిగే శక్తి ఉందో ఆ శక్తి అంతటా వ్యాపించి ఉంది. కనుక ఆ భ్రమరంలో ఎవరెవరు రావాలి, ఎవరెవరు పునీతులు కావాలి అని సంకల్పించింది జగన్మాత. అటువంటి ఈ శ్రీనిధి విద్యాలయంలో ఇవాళ గొప్పనైన రోజు గురువారం పుష్యమి నక్షత్రం ఒక అద్భుతమైనటువంటి కాలకి ఇవ్వాలని మనసారా ప్రార్థన చేస్తూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన శ్రీనిధి విద్యా అధినేత రాజేందర్ మేఘన దంపతులకి విద్యార్థులకి ఇటు ఎంత ఓపికతో నిర్వహించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.
గత 10 సంవత్సరాల పైబడి దాదాపుగా వారు వారి వివాహ దినోత్సవం రోజు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటారు. అది ఎవరి కార్యవర్గ సభ్యులందరూ తమ తమ స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఆనందదాయకంగా ముందుగా అభయాంజనేయ స్వామి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మందిరం అంటేనే మనసుకు చికిత్స, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మనం దేవాలయానికి మందిరానికి వెళ్తాం. అలాంటి దేవాలయాన్ని ఇంటింటికి లలితా పారాయణం పేరుతో దేవాలయాన్ని తీసుకురావడం అనే కాన్సెప్ట్ను అభయాంజనేయ స్వామి ట్రస్ట్ మెంబర్స్ తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. దాంట్లో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి వారికి అదృష్టం రావడం అనేది ఒక అమ్మవారి ప్రధానంగా భావిస్తున్నారు. మన అభయాంజనేయ స్వామి టెంపుల్ ట్రస్ట్ మెంబర్స్ తర్వాత ఈ ఇంటింటి పారాయణం గత 3 సంవత్సరాలు జెడ్ స్పీడ్లో ముఖ్యంగా మన భువనగిరి శ్రీనన్న గారు దాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా వారిని నేను అభినందిస్తున్నాను. ప్రతి విషయంలో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ని మన సమాజంలో తీసుకురావడం జరుగుతుంది. ఇందాక మన రామప్రసాద్ శర్మ గారు చెప్పినట్టు మనం అయ్యగారు అనకుండా అన్న అని సంబోధిస్తున్నాం. అసలు అమ్మకు నాన్నకు ఉన్న పవర్ కంటే పెద్ద పవర్ అన్న. ఆ ఇద్దరి స్వరూపం మేమందరం ధరించి ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంలో మన స్కూల్ కాలేజీ కాకుండా యావత్ జగిత్యాల పట్టణాన్ని ఒక ఆధ్యాత్మిక భావాల్లోకి పట్టుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. అందరు సినిమాలకు సీరియళ్లకు ఎక్కువ ఆకర్షితులైతారు. దైవ ప్రాంతంలో మీకు నాలాంటి ఎలాంటి సహకారమైన ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఈసారి మీరు అన్నట్టుగా వినాయక నిమజ్జనానికి గంగోళికి ముఖ్యంగా విశాఖ గారికి తర్వాత కాలేజీ స్టూడెంట్స్ మెంబర్స్కి అందరికీ పేరు పేరున నా గుండె రోజు నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరూ కూడా పాటలో పరమేశుని రాణి పార్వతి శ్రీహరి అందాల శ్రీలక్ష్మి బ్రహ్మాండ భారాన్ని మోసేటి ఉజ్జయిని మాకాని ఉయ్యాల మైసూరు చాముండి ఉయ్యాల